ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 30-31 వచనాలు. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధం చేయును. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధం చేయును. సో మన దేవుడు ఉదయకాలము మన పక్షంన యుద్ధం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ మాటలు సో ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు గొప్ప వాగ్దానం చేస్తూ వచ్చాడు. వాగ్దాన దేశానికి వాళ్ళు నడిపించాలనేటువంటి గొప్ప సంకల్పాన్ని దేవుని యొక్క హృదయంలో కలిగి ఉన్నాడు ఆ ప్రజల పట్ల. అయితే వాళ్ళు ఆ దేశాన్ని వేగి చూడడానికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడున్న మనుషులను చూచి మేము అక్కడ అనాక్యులను చూచితమని ప్రజలందరినీ భయపెట్టినట్లుగా కూడా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. ఆ యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళు అధైర్యపడుతున్న సందర్భంలో సో వాళ్ళు దిగులు పడుతున్నటువంటి సమయాల్లో వాళ్ళు భయపడుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో సో అక్కడ మోషే చెప్తా ఉన్నాడు అనమాట, మీరు భయపడిన అవసరం లేదు, సో దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడని. సో కొన్నిసార్లు మనం కూడా మనుషులు రకరకాల మాటలు మనతో చెప్పినప్పుడు దేవుడు వాగ్దానం చేసినా కూడా దేవుని యొక్క వాగ్దానం నందు మనము నమ్మిక ఉంచలేం, అధైర్యపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. ఉదయకాలం మన యొక్క పరిస్థితుల ప్రభావము మనల్ని ఆ విధంగా చేస్తూ ఉంటుంది. అలానే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో దేవుడు వారి ఎడల జరిగించిన కార్యాలన్నీ వాళ్ళు చూస్తూ వచ్చారు. వాళ్ళ కల్లారా ఆ దేవుని యొక్క కార్యాలు చూసినప్పటికీ అయితే దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ దేశాన్ని స్వతంత్రించుకోవటానికి మనుషుల మాటలు విని వాళ్ళు భయపడుతూ వచ్చారు. ఉదయకాలం మనం కూడా రకరకాల పరిస్థితులను బట్టి రకరకాల మాటలు మనం వింటూ వచ్చినప్పుడు భయపడుతూ ఉంటాం. భవిష్యత్తు ఏమవుతుందో ఏమో, నా జీవితం ఏంటి, సో నేను ఇలానే ఉండిపోతానా అని కొన్నిసార్లు మనకున్న ఆ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. అయితే ఉదయకాలం దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధం చేయును. ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మన పక్షాన ఉండి మనకు సహాయం చేసేటువంటి వారుగా ఉంటారు. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం మనం చదివినట్లయితే మన దేవుడు మన పక్షముగా యుద్ధం చేయును. సో మన దేవుడు మన పక్షాన యుద్ధం చేసేటువంటి దేవుడు కదా. మనం నెహెమ్యా గురించి మనం చదువుతాం. అధ్యాయాలన్నింటిలో కూడా నెహెమ్యా ఎంత ఒబీడియంట్గా దేవుని యొక్క సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని, అంటే ఒక మనుషుని రాజు దగ్గర పర్మిషన్ కోసం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించినట్లుగా మనం 1వ అధ్యాయంలోనే చదువుతాం. ఆ మనుష్యుడు దయ చూపినట్లని, అంటే సో ఒక మనుషుని యొక్క దయ కూడా మన జీవితంలో మనం పొందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పరలోకపు తండ్రి దగ్గరికి మనం ఎప్పుడైతే వెళ్తామో సో దేవుని ద్వారా మనము మనుషుల యొక్క దయను సంపాదించుకుంటాం. అంతేకాకుండా ఆ పరిస్థితులన్నింటిలో కూడా మనం దేవుని మీద ఆధారపడుతూ వచ్చినప్పుడు మన దేవుడు మన పక్షాన యుద్ధం చేసేటువంటి వారుగా ఉంటారంట. నెహెమ్యా యొక్క అనుభవం మనం నెహెమ్యా గ్రంథంలో చదివినట్లయితే అన్ని ప్రతికూల పరిస్థితులే, కానీ ఆ పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని అతనికి అనుగ్రహించి తన చుట్టూరా పనివారిని దయచేసి సో నెహెమ్యాలో దేవుడు ఎలాగా తన దృష్టిని నిలిపి సహాయం చేస్తూ వచ్చాడో సో దేవుని యొక్క అంటే పనుల్లో తన పాలుపంపులు పొందటానికి దేవుడు నెహెమ్యాను ఆ విధంగా వాడుకుంటూ వచ్చాడు. ఉదయకాలం మనం కూడా పరిస్థితుల ప్రభావం, అంటే అక్కడ ఎవరూ లేరు, ఆ పరిస్థితులు మనం చూస్తూ వచ్చినప్పుడు కదా మనం నెహెమ్యా గురించి ఆలోచించినట్లయితే కాల్చివేయబడినటువంటి పరిస్థితులు, కానీ ఆ పరిస్థితుల్లోనే నిరీక్షణకర్త అయినటువంటి దేవుని యందు నిరీక్షణ కలిగి నమ్మి సో తను దేవుని యొక్క కార్యాల కోసం ప్రయాసపడుతూ వచ్చాడు. ఆ విధంగా మనం కూడా ఉదయకాలము పరిస్థితులను బట్టి ఎప్పుడూ మనము భయపడకూడదు, పరిస్థితులను బట్టి మనము కృంగిపోకూడదు, అధైర్యపడకూడదు. కొన్నిసార్లు మనము చెప్తా ఉంటాం కానీ అది మన వరకు వచ్చినప్పుడు దాన్ని మనము అంటే బేర్ చేయలేకపోతాం. కానీ ఉదయకాలం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరుగుతామో దేవుడు పరిస్థితులన్నిట్లో కూడా చాలంత సహాయాన్ని దేవుడు మనకు అనుగ్రహించేవారుగా ఉంటారు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనం మనం చదివినట్లయితే మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధం చేయవాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. పరిస్థితులను బట్టి మనుషులను బట్టి మనం ఏ విషయంలో కూడా భయపడకూడదు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి దేవుడు ఎలాంటి వాడో దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చిందనమాట. ఆకాశం అందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు, నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు. చూసారా మనలో ఉన్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగల
దేవుడు అన్నమాట. ఇంకా అంత పరాక్రమను చూపగల దేవుణ్ణి, సజీవుడైనటువంటి దేవుణ్ణి, ఉన్న వాటిని లేనట్టుగా చేసేటువంటి దేవుణ్ణి. సో ఇలాంటి సజీవుడైన దేవుడు, శూన్యంలో సృష్టిని వేలాడి చేసినటువంటి అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉంటూ వచ్చాం. కానీ ఇలాంటి దేవుడు మన హృదయంలో ఉన్నప్పటికీ కొన్నిసార్లు దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించినటువంటి వారమై సో మన పరిస్థితుల ప్రభావాన్ని బట్టి అలసిపోతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. జీవితం ఏంటో అన్న అంటే కృంగుదల, నిరాశ, నిస్పృహకు మనం లోనవుతాం. ఇంకేముందులే అయిపోయింది అలాగా అన్నట్లుగా మనము నిరీక్షణ లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. అయితే దేవుడు ఉదయకాలం నీకు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు భయపడవద్దు, అంటే మనుషులకు నువ్వు భయపడవద్దు, వారికి నీవు భయపడవద్దని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. దేవుడు క్రియలను చేయగల దేవుడు ఎవడు? ఈ ఆకాశం అందు కానీ భూమి అందే కానీ అలాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? దేవుని యొక్క గొప్పతనం అంతా మనకు తెలుసు. కానీ ఉదయకాలం సో నాలో అలాంటి దేవుడు ఉన్నాడు, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ అంటే గొప్ప క్రియలను చేయగల దేవుని నేను కలిగి ఉన్నాను. సో నేను కృంగిపోకూడదు, అధైర్యపడకూడదని నువ్వు ఎప్పుడైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి దేవుడిచ్చిన ఈ వాగ్దానాలు నీ జీవితానికి స్వంతం చేసుకుని ముందు కొనసాగినట్లయితే పరిస్థితులన్నిట్లో కూడా దేవుడు నీకు సహాయం చేసి అన్ని విధాల నీకు దేవుడు కృప చూపించేటువంటి వారుగా ఉంటారు. ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధం చేయనని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. అన్ని విధాలా మీ యొక్క సహాయాన్ని మీరు అనుగ్రహించి కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.